అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి గారి ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న ఆయన్ను మధ్యలోనే సర్వీస్ నుంచి తొలగించి ఇంటికి పంపించేస్తారా? కేసు నమోదైన వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయడానికి కారణాలేంటి? ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి గారికి ప్రభుత్వం నుంచి జీతబత్యాలు అందుతాయా, లేక వాటిని కూడా పూర్తిగా నిలిపివేస్తారా? సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఏం చేస్తుంటారు? ఒకవేళ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి గారిని ఐపీఎస్ ఉద్యోగుల నుంచి తీసేసినా మరోసారి యూపీఎస్సీ పరీక్షలు రాయొచ్చా? ఒకవేళ ఆ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తే మళ్ళీ ఐపీఎస్కు ఎంపిక చేస్తారా? యూపీఎస్సీ సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసులో జరిగిన కీలక పరిణామం గురించి చెప్పుకుందాం. ఉదయ్ కృష్ణారెడ్డి నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసిన సంగతి తెలుసు కదా. జూలై 18వ తారీఖు శనివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆమె ఈ కేసును పెట్టారు. ఆదివారం ఈ కేసు వివరాలు బయటకు వచ్చాయి. దీంతో సోమవారం ఉదయమే ఉదయ్ కృష్ణారెడ్డి గారిని ట్రైనింగ్ అకాడమీ నుంచి బయటకు పంపించేశారు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఆయనేమి ఆత్మహత్యాయత్నం చేయలేదని, అన్నం తినకుండా ఖాళీ కడుపుతో మద్యాన్ని ఎక్కువగా తాగడం వల్లనే స్పృహ కోల్పోయారని, రక్త పరీక్షల్లో ఆల్కహాల్ తాగినట్టు తేలింది తప్పితే మరే ఇతర విష పదార్థాలు లేవని డాక్టర్లు తేల్చారు. అదే సమయంలో ఆయన రాసిన ఓ లేఖ కూడా ప్రస్తుతం నెట్టెంట వైరల్ అవుతుంది. ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ నేను ముస్సోర్లో శిక్షణ సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా మెలిగాం. పోలీసు అకాడమీలో సైతం ఇది కొనసాగింది. సర్వీసులో చేరాక వివాహం చేసుకోవాలనుకున్నాం. కాబోయే భార్య అనే విశ్వాసంతో ఆమెకు ఆర్థికంగా చాలా సహాయం చేశాను. కానీ నాకు మరో మహిళతో సంబంధం ఉన్నట్టు ఆమె అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో ఒక ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుంది. తర్వాత నాకు మరే మహిళతోనూ సంబంధం లేదనే విషయం అర్థమైందంటూ, నేనంటే ఇప్పటికీ ఇష్టమంటూ పోలీసు అకాడమీలో నా గదికి వచ్చింది. కానీ ఆమెకు వివాహం కావడంతో నేను తిరస్కరించాను. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అయినా ఆమె తరచూ ఫోన్ చేస్తూ నా గదికి వస్తూ ఉండేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో నిలదీశారు. దీంతో నేనే ఆమెను వేధిస్తున్నట్టు భర్తకు అబద్ధం చెప్పింది. ఆమె భర్త నాకు ఫోన్ చేసి అడగడంతో మా మధ్య అనుబంధం గురించి వివరించాను. కానీ ఆయన నాదే తప్పు అని వాదించారు. నా నిజాయితీని నిరూపించుకునేందుకు ఆమె నేను కలిసి ఉన్న ఒక వీడియోను పంపించాను. అది చూసి ఆమె భర్త గొడవ పెట్టుకున్నారు. ఆమె నాపై ప్రతీకారంతో పోలీసు అకాడమీ డైరెక్టర్కు ఫిర్యాదు చేసింది. తర్వాత తప్పుడు ఆరోపణలతో కూడా ఫిర్యాదు చేసింది అంటూ ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు నాపై నమోదైన కేసును కొట్టేయండి అంటూ తెలంగాణ హైకోర్టులో ఆయన ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆయన పిటిషన్ను హైకోర్టు కొట్టేసే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. లేదా ఈ కేసులో ఎలాంటి విచారణ చేశారో తెలపాలంటూ రాష్ట్ర పోలీసు శాఖను వివరణ అడిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ కేసులో ప్రధానంగా ఆయన కొన్ని తప్పులను చేశారు. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పేరును పదే పదే బయటకు చెప్పడం, తన లేఖల్లో ఆమె పేరును ప్రస్తావించడం అన్నది ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్. అంతేకాదు ఆయన చెప్తున్నట్టుగా ఒకవేళ నిజంగానే ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆయన గదికి వచ్చినప్పటికీ దాన్ని సీక్రెట్గా వీడియోలు తీయటం అన్నది కూడా చాలా తప్పు. అంతేకాదు ఓ వివాహితతో అనైతిక సంబంధాన్ని కొనసాగించడం కూడా తప్పే. పైగా ఏవో కారణాల వల్ల వారిద్దరి మధ్య గొడవలు వస్తే గతంలో తీసిన వీడియోలను ఆమె భర్తకు పంపించడం కూడా తప్పే. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది, ఆయన చేసిన ఈ తప్పిదాల విషయంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందన్నది చూడాల్సి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సాధారణ జనాల్లో కొన్ని అనుమానాలు, మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది కదా, ఆయన ఇప్పటికే ట్రైనింగ్ అకాడమీ నుంచి ఇంటికి పంపించేశారు కదా, ఇక ఆయనకు పూర్తి స్థాయి ఐపీఎస్ జాబ్ రానట్టేనా? ఆయన ఐపీఎస్ సెలక్షన్ను రద్దు చేసేస్తారా? చట్టంలో అలాంటి రూల్స్ ఉన్నాయా అన్న అనుమానాలు చాలామందిని వేధిస్తున్నాయి. నిజానికి తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించారనే ఆరోపణపై ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఆ ట్రైనీ అధికారి ఉద్యోగం ఆటోమేటిక్గా పోదు. కానీ ఆరోపణలు ప్రాథమిక విచారణలో బలంగా ఉన్నాయని తెలితే తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు.
ఉదయ కృష్ణారెడ్డి గారి కేసులో జరిగింది ఇదే. ఆమె నుంచి కొన్ని కీలక ఆధారాలు వచ్చాయి కాబట్టి ఉదయ కృష్ణారెడ్డి గారిని అకాడమీ నుంచి ఇంటికి పంపించేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఏం చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. అది కూడా నిమిషాల వ్యవధిలో ఓ సంతకం చేసేసి నిన్ను ఉద్యోగం నుంచి ఇప్పటికిప్పుడే తీసేస్తున్నాం అని చెప్పడానికి వీల్లేదు. దీనికంటూ ఓ ప్రత్యేక ప్రాసెస్ ఉంటుంది. ఉదయ కృష్ణారెడ్డి గారిపై ప్రస్తుతం కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే మీపై వచ్చిన ఆరోపణలను నమోదు చేసుకున్నామని అర్థం. నేరం రుజువైందని కాదు. అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదైన రోజే ఐపీఎస్ ఉద్యోగం ఏమీ రద్దవదు. నిజానికి ఇలాంటి కేసుల్లో ట్రైనీ పీరియడ్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఎక్కువగా భద్రత ఉండదు. పూర్తి స్థాయిలో సర్వీసుల్లో కొనసాగుతున్న వాళ్ళకు మాత్రం ఎక్కువగా భద్రత ఉంటుంది. 1954లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్, డిసిప్లిన్ అండ్ అప్పీల్ రూల్స్ ట్రైనీ అధికారికి కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఉదయ కృష్ణారెడ్డి గారిని అకాడమీ నుంచి ఇంటికి పంపించేసినప్పటికీ ఆయనకు జీతభత్యాలు మాత్రం యథావిధిగానే అందుతూనే ఉంటాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయనకు జీతభత్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే కొన్ని చిన్న అలవెన్సులు మాత్రం ఉండవంతే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్యోగాల్లోంచి పూర్తి స్థాయిలో తీసేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో 2 రకాల పదాలను ఇలాంటి విషయాల్లో వాడుతూ ఉంటారు. డిశ్చార్జ్, డిస్మిస్ అనే పదాలను వాడుతూ ఉద్యోగాల్లోంచి తీసేస్తూ ఉంటారు. డిశ్చార్జ్ అనే పదాన్ని వాడుతూ ఎవరైనా ఐపీఎస్ అధికారిని ఉద్యోగంలోంచి తీసేశారంటే దాని అర్థం ఆయన నేరం చేసినట్టు కాదు. ఆ ఉద్యోగాన్ని నిర్వహించేందుకు ఆయన అనర్హుడు అని మాత్రమే అర్థం. అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, సంబంధిత పరీక్షల్లో ఫెయిల్ అవడం వల్ల కావచ్చు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తే డిశ్చార్జ్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఉద్యోగం నుంచి తీసేసే ముందు సంబంధిత వ్యక్తికి సమాచారం ఇస్తారు, కాస్త గడువు కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఓ రిపోర్టును రాసి మరీ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఆ అధికారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అయితే ఐపీఎస్ ఉద్యోగం నుంచి తీసేసినా వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతరు చేరవచ్చు. సంబంధిత ఉద్యోగాలకు అర్హత ఉంటే, తగిన నైపుణ్యం ఉంటే ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగానికి ఆ వ్యక్తిని తీసుకోవచ్చు. కానీ డిస్మిస్ అనే పదానికి మాత్రం పూర్తి భిన్నమైన అర్థం ఉంటుంది. ఏదైనా కేసులో దోషిగా తేలినా, అవినీతికి పాల్పడినా, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిరూపణ జరిగినా ఆ వ్యక్తిని డిస్మిస్ చేస్తూ ఉద్యోగం నుంచి తీసేస్తారు. డిస్మిస్ అనే పదాన్ని వాడుతూ ఉద్యోగం నుంచి తీసేస్తే భవిష్యత్తులో అతను మరే ప్రభుత్వ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేయడానికి అర్హుడు కాదు. ఒకవేళ ఎవరైనా ఐపీఎస్ అధికారిని డిస్మిస్ చేస్తే మరోసారి అతనికి యూపీఎస్సీ పరీక్షలు రాసే ఛాన్స్ ఉండదు. సివిల్స్ మాత్రమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అతడు దరఖాస్తు చేయలేడు. అయితే ఒక ఉద్యోగిని డిస్మిస్ చేసే ముందు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ ఓ రిపోర్టును తయారు చేస్తారు. ఆ తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి కూడా ఆ అభ్యర్థికి తన తరపున వాదనలు వినిపించుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అభియోగాలకు వివరణ ఇవ్వాలి, తన తరపున సాక్ష్యాలు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపాలి, తుది ఉత్తర్వులకు ముందు యూపీఎస్సీని సంప్రదించాలి. కేవలం ఎఫ్ఐఆర్ను చూపించి పనిష్మెంట్ కింద డిస్మిస్ చేస్తామంటే మాత్రం అస్సలు కుదరదు. అయితే లైంగిక వేధింపుల కేసుల్లో మాత్రం ఓ ప్రత్యేక నిబంధన ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ సర్వీస్ సభ్యుడు కూడా తన వర్క్ ప్లేస్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడకూడదు. అనుచితమైన శారీరక స్పర్శ, లైంగిక సహకారం కోరటం, లైంగిక వ్యాఖ్యలు చేయడం, నీలి చిత్రాలను చూపించడం, లైంగిక స్వభావం కలిగిన మాటలు మాట్లాడటం, చేష్టలను చేయడం వంటివన్నీ కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ట్రైనీ ఐపీఎస్పై కానీ, పూర్తిస్థాయి ఐపీఎస్పై కానీ ఎఫ్ఐఆర్ నమోదైతే పోలీసు కేసుతో పాటు అకాడమీ తరపున ప్రత్యేకంగా డిపార్ట్మెంటల్ సెక్సువల్ హరాస్మెంట్ ఎంక్వైరీ కూడా విడిగా జరగవచ్చు. క్రిమినల్ కోర్టులో నేరం రుజువు కాకపోయినా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో మిస్కండక్ట్ రుజువైతే సర్వీస్ చర్య తీసుకోవడం సాధ్యమే. ఎందుకంటే 2 విచారణలో ఉపయోగించే ప్రూఫ్స్ స్టాండర్డ్స్ వేరువేరుగా ఉంటాయి. టోటల్గా చెప్పాలంటే ఉదయ కృష్ణారెడ్డి గారి మీద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదైంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఉద్యోగానికి వచ్చిన డోకా ఏమీ లేదు. నార్మల్గానే ప్రతి నెల వచ్చినట్టే ఆయనకి ఎకముందు కూడా జీతభత్యాలు అందుతాయి. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో మాత్రమే ఉన్నారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు ఆయనకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ కేసులో విచారణ ముగిసే వరకు, కోర్టుల్లో ఆయన న్యాయ పోరాటం జరిగే వరకు ఆయన ప్రొబేషన్ పీరియడ్ను పొడిగిస్తారు. అప్పటిదాకా ఆయన ఉద్యోగానికి కన్ఫర్మేషన్ ఇవ్వరు. కేసులో ఆయన నిర్దోషిగా తేలితే అప్పుడే ఆయనకు పూర్తిస్థాయి ఐపీఎస్గా కన్ఫర్మేషన్ ఇస్తారు, పోస్టింగ్ను కూడా ఇస్తారు. ఒకవేళ ఆయన తప్పు చేసినట్టు రుజువైతే మాత్రం ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు. ఇకపై ఆయనకు యూపీఎస్సీ పరీక్షలే కాదు, ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను రాసే అర్హత ఉండదు. చూడాలి మరి ఈ కేసులో చివరకు ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో అన్నది. ఇదండి ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి గారి కేసు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.